హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 ఎగ్జామినేషన్ సంబంధించి 5th ఫేజ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తున్నట్లు అన్ని ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లలో ఒక అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో 5th ఫేజ్ వీళ్ళు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, దీనికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆ నోటీస్ లో వాళ్ళు రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డైరెక్ట్గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ అని చెప్పేసి 23/2/2021 అంటే ఈ రోజే నోటీస్ ఆన్ 5th ఫేజ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ CBT1 CS01/2019 NTPC కేటగిరీస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ రెడ్ కలర్లో క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా నోటీస్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ CN01/2019 అంటే ఆర్ఆర్బీ NTPC జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ నోటీస్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు నోటీస్ ఆన్ 5th ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ CBT1 అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ పేరా చూసుకున్నట్లయితే 5th ఫేజ్ అనేది ఫస్ట్ స్టేజ్ CBT1 ఎగ్జామినేషన్ ని వీళ్ళు 4/3/2021 నుండి 27/3/2021 అంటే మార్చి 4వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు అప్రాక్స్ గా 19 లక్షల మందికి వీళ్ళు కండక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ ఫేజ్ లో షెడ్యూల్ అనేది చేసింటారో వాళ్ళు ఎగ్జామినేషన్ సిటీ, అలానే వాళ్ళ యొక్క ఎగ్జామ్ డేట్ తెలుసుకోవడానికి, అలానే ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫ్రీ ట్రావెలింగ్ పాస్ అథారిటీ డౌన్లోడ్ చేసుకోవడానికి అన్ని ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో 23/2/2021 సాయంత్రం 5 గంటల నుంచి వీళ్ళు లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 23వ తేదీ లింక్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే మనకు ఎగ్జామినేషన్స్ 4వ తేదీ స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి అప్రాక్స్ గా 10 డేస్ ముందే వీళ్ళు లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ ఫేజ్ లో ఎవరికైతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేశారో వాళ్ళు వాళ్ళ ఎగ్జామినేషన్ డేట్ ఏదైతే ఈ లింక్ లో మీరు చెక్ చేసుకుంటారో ఆ ఎగ్జామినేషన్ డేట్ కి ఎగ్జాక్ట్ గా 4 డేస్ ముందు మీరు ఈ కాల్ లెటర్ లేదా హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డు, ఈ మూడు ఒకటే ఫ్రెండ్స్. 4 డేస్ ముందు మీ ఎగ్జామినేషన్ యొక్క డేట్ కి మీరు ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ నుంచి ఈ 5th ఫేజ్ వరకు ఒకే లింక్ లోనే మీరు అడ్మిట్ కార్డులు అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సపరేట్గా దీనికంటూ మరి ఇంకొక లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో ఈ 5th ఫేజ్లో ఎవరికైతే ఎగ్జామినేషన్ అనేది షెడ్యూల్ చేశారో వాళ్ళకి సంబంధించిన నెసెసరీ ఇంటిమేషన్ అనేది ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్లో ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్స్ అనేది రిజిస్టర్ చేసుకుంటారో అదే ఈమెయిల్ ఐడికి, మొబైల్ నంబర్స్ కూడా వాళ్ళు డీటెయిల్స్ అనేది సెండ్ చేశారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇంకా మనకు ఈ ఫేజెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అనమాట. ఇప్పటికే మనకు 5 ఫేజెస్ అనేది వీళ్ళు కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే మనకు ఇంకా 6th ఫేజ్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సబ్సిక్వెంట్ ఫేజెస్లో షెడ్యూల్ చేస్తాము అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్రెడీ అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లలో మనకు హెల్ప్ డెస్క్ అనే ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని ద్వారా అబ్జెక్షన్ ఏ విధంగా రైజ్ చేయాలి అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. సో దాని ద్వారా మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే ఎగ్జామినేషన్ సంబంధించి మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. మీరు ఆర్ఆర్బీ లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి మీరు ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్స్నే మీరు ఫాలో అవ్వండి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కోవిడ్ రిలేటెడ్ గైడ్లైన్స్ అనేది మీ హాల్ టికెట్తో పాటు కోవిడ్ డిక్లరేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఇస్తారు. దాంట్లో గైడ్లైన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అవి కంపల్సరీగా అందరూ ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మనము ఖచ్చితంగా ఫేస్ మాస్క్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్లోకి వేసుకొని వెళ్ళాలి. అది ఎనీ టైము మనకు అట్లానే ఉండాలి ఫ్రెండ్స్. మనకు ఫోటో క్యాప్చర్, బయోమెట్రిక్ క్యాప్చర్ చేసేటప్పుడు మన ఫోటో అనేది క్యాప్చర్ చేస్తారు కదా, అప్పుడు మాత్రమే మీరు మాస్క్ అనేది తీయాల్సి ఉంటుంది. మనకు హాల్ టికెట్ లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇంకొక పేజ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. దాంట్లో మనకు ఆల్మోస్ట్ 23 అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మెన్షన్ చేశారు. దాని మీద కూడా మనం వీడియో అనేది చేయడం జరిగింది. కోవిడ్ డిక్లరేషన్ మీద కూడా వీడియో అనేది చేయడం జరిగింది. సో NTPC సంబంధించిన కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే 5th ఫేజ్ లో ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అవుతున్నారో ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ అనేది ఒకసారి చూడండి. కంపల్సరీగా మీకు చాలా అవగాహన అనేది వస్తుంది. మీరు కాన్ఫిడెంట్ గా ఎగ్జామినేషన్ అనేది రాయగలరు. సో
సో దాంట్లో మెన్షన్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. బ్యాన్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మెన్షన్ చేశారు కదండి ఫ్రెండ్స్ లిస్ట్ అనేది, అంటే మొబైల్ ఫోన్స్, పేజర్స్, వాచెస్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డివైస్ ఆ విధంగా అవి నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇది 23/2/2021 అంటే ఈ రోజే చైర్పర్సన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటీస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్స్కి అప్లై చేసి సో వాళ్ళ CBT1 ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో 5th ఫేజ్ కోసం, వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మనకు ఈ రోజు సాయంత్రమే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ అలానే డేట్ తెలుసుకోవడానికి SC/ST క్యాండిడేట్స్ ట్రావెలింగ్ పాస్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది యాక్టివేట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నేను ఫర్దర్గా ఎంకరేజ్తో ఏమైనా అప్డేట్స్ వచ్చినా నేను మోటివేషన్తో మీకు అందించగలను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.